ఫీల్డ్కి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? మేము వచ్చి 20 సంవత్సరాల దగ్గర అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. అంటే మొత్తం మీరు చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్? అవునండి. 27 రోజులండి. 20 రోజులు 27 రోజులండి. 20 రోజులు ఉన్నటువంటి ఫ్లాగ్ లో ప్రజెంట్ అయితే ఎలాంటి గురకలు లేదండి. లేదండి. అన్ని బర్డ్స్ చూసాము, అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. చిక్స్ మేనేజ్మెంట్ కూడా బాగుందండి. నెక్స్ట్ ఇవి ఒక సంవత్సరం అంటే ఒక బ్యాచ్ మీద ఖర్చులు పోను మనకు ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందండి? ఒక 20,000 మీద. 20,000 మీద అండి. ఇదే లక్షన్నర మిగిలిద్దండి. ఆ తర్వాత ఒక 50,000 అలాగా చేతికి పోయినా తెలియదండి. అంతేనా? ఓకే. ఎందుకంటే లాస్ అయితే మాత్రం అవసరం మనకు తగులుతుంది, లేదంటే ఒక 1,50,000 మాత్రం మనకు ప్రాఫిట్ లో ఉంటుంది. అదేంటంటే బ్యాచ్ పర్ఫార్మెన్స్ బట్టి బుక్ నిలబడితే వద్దండి. బుక్ నిలబడాలండి. ఓకే అండి. బుక్ నిలబడకపోతే మాత్రము మనకు అవసరమైతే మన చేతుల నుంచి ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు గోదావరి ఈ రోజు 105 రూపాయలు ఉందండి. ఈ 105 రూపాయలలో లిఫ్టింగ్ పోను మనకు వచ్చేది కూడా చేతికి అంతంత మాత్రం ఏముండదండి. ఇప్పుడు ఏముండదు. రేట్ ఇన్సెంటివ్స్ మన సమ్మర్ రేట్ అంటే అప్పుడు సమ్మర్ రేట్ కలిపారండి. అది కూడా ఉండదండి. సమ్మర్ రేట్ కూడా ఉండదు, ఇది కూడా కలదండి, మార్కెట్ కూడా కలదండి. ఏముండదండి ఇప్పుడు. ఓకే అండి. ఓకే. ఎఫ్సిఐ నిలబడడానికి లేదు. ఒకవేళ మనకు నిలబడ్డా కూడా రేట్ ఇన్సెంటివ్స్ లేదు కాబట్టి మనకు వచ్చే అమౌంట్ కూడా అంతే. 5 రూపాయలు 6 రూపాయలు కేజీకి ఎంత పడిందండి మాక్సిమం అమౌంట్? ఎక్కువ అమౌంట్ మన 4 చిల్లర పడిందండి. 4 రూపాయల చిల్లర ఎక్కువ అమౌంట్. 20,000 మీద 4 లక్షల దగ్గర వచ్చింది. ఒక బ్యాచ్ వచ్చింది. కనవై మొత్తం ఏం లేదండి. మన బ్యాచ్ 4,20,000 వచ్చిందండి. 4,20,000 వచ్చింది సంవత్సరంలో ఒక బ్యాచ్ కి. అలా నడిచిందండి.